హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి. అదే ఆకుకూర పప్పు, చుక్కకూర పప్పు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పప్పు ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎవరైనా చక్కగా ఈజీగా చేసుకోవచ్చండి కుక్కర్లో. హెల్తీ ఫుడ్ అండి. ఇప్పుడు ఈ పప్పు ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక కప్పు కందిపప్పు యాడ్ చేసుకోవాలి. పప్పుని చక్కగా క్లీన్ చేసుకోండి. ఒక 3 టైమ్స్ వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేసుకోండి నీట్గా. చూడండి, ఈ విధంగా వాష్ చేసుకోవాలి. తర్వాత సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఒక కప్పుకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత చుక్కకూరని ఈ విధంగా నీట్గా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని 3-4 సార్లు వాష్ చేసుకోండి. ఆకుకూర బాగా వాష్ చేసుకోవాలండి. తర్వాత ఈ పప్పులో యాడ్ చేసుకొని ఆకుకూర తర్వాత ఒక పెద్ద టమోటా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 4-5 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. తర్వాత కుక్కర్ మూత క్లోజ్ చేసుకోండి. చక్కగా ఉడికించుకోవాలండి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకోండి. చూడండి, స్టవ్ మీద పెట్టుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఈ విధంగా ఉడికించుకోవాలి. తర్వాత కుక్కర్ చల్లారినాక మూత తీసి చూస్తే చూడండి, చక్కగా ఆకుకూర పప్పు అంతా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు ఈ పప్పుని మెత్తగా ఈ విధంగా మెదుపుకోవాలండి. పప్పు గుత్తితో చక్కగా ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మెత్తగా మెదుపుకోండి ఈ విధంగా. తర్వాత ఈ పప్పుని పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే పోపు దినుసులు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోండి. అవి ఫ్రై అయినాక ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా దంచుకొని యాడ్ చేసుకోండి. ఒక 5-6 ఇవన్నీ చక్కగా ఫ్రై అవనివ్వండి. తర్వాత ఇందులో ఎండుమిర్చి ఒక 4-5 యాడ్ చేసుకోండి, ముక్కలుగా కట్ చేసుకొని. ఈ ఫ్రై అయినాక లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోండి. పోపు రెడీ అయిపోయిందండి. ఇదంతా ఆకుకూర పప్పులో యాడ్ చేసేసుకోండి. అంతేనండి, వేడి వేడి చుక్కకూర పప్పు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా తోటకూర పప్పులో అయితే చింతపండు యాడ్ చేస్తారండి. చుక్కకూర పప్పు పులుపుగా ఉంటుంది కదండి చుక్కకూర, కాబట్టి చింతపండు ఏమీ యాడ్ చేయవసరం లేదు, పులుపు సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. చపాతీలోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.